ప్రియమైన వాళ్ళారా, బాగున్నారా? మరొక వచనం ధ్యానించుకుందాం. లేవియాకాండం 18:3. మీరు నివసించిన ఐగుప్తు దేశపు ఆచారముల చొప్పున మీరు చేయకూడదు. పరిశుద్ధుడైన దేవుడు ఇశ్రాయేలును పరిశుద్ధులుగా, ప్రత్యేకముగా ఉండమని ఆజ్ఞాపిస్తున్నాడు. వారు గతములో నివసించిన ఐగుప్తు యొక్క అనైతిక లైంగిక ఆచారాలను, విగ్రహారాధన అలవాట్లను మరియు వారు భవిష్యత్తులో ప్రవేశించబోయే కనాను దేశపు ఆచారాలను తిరస్కరించాలి. ఇది లోక సంబంధమైన అనైతికత నుండి వేరుగా ఉండాలనే ముఖ్యమైన పిలుపు. దేవుని ప్రజల చుట్టూ ఉన్న సాంస్కృతిక నిబంధనలను కాకుండా ఆయన చట్టాలను అనుసరించాలి. అలాగే మనము కూడా అవిశ్వాసుల నుండి ప్రత్యేకముగా ఉండమని ఆజ్ఞాపించబడ్డాం. అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, ఏలయనగా నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి సహవాసము, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసతో విశ్వాసకి పాలెక్కడిది. 2 కొరింథీ 6:14-15. దేవుడు మిమ్మను దీవించి ప్రత్యేకముగా ఉన్నట్లు కాపాడునుగాక. ఆమేన్.